ఒకవైపు తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతుండగానే తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యలకు కారణాలను ఎందుకు అన్వేషించడం లేదని ప్రశ్నించింది. పరిహారంతో మృతుల కుటుంబాలకు న్యాయం జరగదని స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలేమిటి? వ్యవసాయ జన చైతన్య వేదిక ఈ పిటిషన్ ను, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. నిన్న దాఖలు చేస్తే దీనికి సంబంధించి అర్జెన్సీగా మ్యాటర్ ను స్వీకరించినటువంటి న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 2014లో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న దానికి సంబంధించి మాత్రమే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో వాళ్ళు ప్రస్తావించారు. దానిపైన ఎందుకు కారణాలు అన్వేషించడం లేదు, కేవలం వాళ్లకు డబ్బులు ఇచ్చి మాత్రమే వాళ్ళు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా రైలు దుర్ఘటన కానీ విమానం దుర్ఘటన కానీ జరిగినప్పుడు కమిటీలు వేసి కారణాలను అన్వేషిస్తారు. కానీ భారతదేశానికి వెన్నముక్కగా ఉన్నటువంటి రైతుల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ రైతులే చాలా జీవనాధారమైనటువంటి వ్యవసాయానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వాలు ఆ కోణంలో దృష్టి పెట్టడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా హైకోర్టు ప్రస్తావించింది. మరోవైపు 6 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇస్తోందో దానికి కాకుండా దాని ముందు వాళ్ళు ఇటీవల జరిగినటువంటి ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటనేటువంటిది అన్వేషించాలి, దానికి సంబంధించి నివేదిక సమర్పించాలంటూ వచ్చే నెల 13కు వాయిదా వేసింది. వ్యవసాయ జన చైతన్య వేదిక తరపున లాయర్ వాదనలు వినిపించారు. దానికి సంబంధించి బాలాజీ వదేరాతో మాట్లాడదాం. ఏ అంశాలు మీరు ప్రధానంగా ప్రస్తావించారు? హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది? హలో, ఈ రోజు ముఖ్యంగా హైకోర్టు చాలా బాధపడింది. ఎందుకంటే ఈ రోజు ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటే నేనే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఈ రోజు కూడా పేపర్లో 13 మంది చనిపోయారని చెప్పి జడ్జి గారు కూడా చదివినట్టు చెప్పారు. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ రోజు 1300 మంది 2014 సంవత్సరంలో చనిపోతే దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం 1,50,000 నుంచి 6 లక్షల రూపాయలు పెంచినామని చెప్పి గొప్పగా జీపీ గారు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కోర్టు దాని మీద బాగా సీరియస్ అయింది. మీరు చనిపోయిన తర్వాత 6 లక్షలు ఇస్తే ఏం ప్రయోజనము? 2 లక్షల రూపాయల కోసం ఒక మనిషి చనిపోతున్నాడు అక్కడ రైతు. అప్పుడు రైతుల్ని కాపాడుకోకపోతే మనకు కనీసం ఫుడ్ కూడా దొరికేది కష్టమే ఇంకా ఫ్యూచర్ లో అని చెప్పి సీరియస్ కావడం జరిగింది. అదేవిధంగా డీటెయిల్డ్ కౌంటర్ 2 రాష్ట్రాలు మీరు గత కొన్ని రోజులుగా జరిగిన ఆత్మహత్యలకు సంబంధించి రూట్ కాజ్ కనుకోండి. కేవలం చనిపోయిన తర్వాత వెళ్ళి కలెక్టర్ పోయి డబ్బులు ఇవ్వడమో, తర్వాత ఎంఆర్ఓ పోయి డబ్బులు ఇవ్వడమో కాదు. రూట్ కాజ్ ఎందుకు చనిపోతున్నారు, ఆ చనిపోవడానికి కారణాలు కనుకొని వాటిని ఎరాడికేట్ చేయడానికి, ఆత్మహత్యలని రూపమవడానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారో ఆ చర్యల్ని మాకు తెలియజేయండి కౌంటర్ వేస్తూ 13వ తారీఖు వాయిదా వేసి, అదేవిధంగా ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్ని కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేసి ఫర్దర్ గా యాక్సిడెంట్స్ జరగకోకుండా, లైఫ్స్ చనిపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆ విధంగా రైతుల మీద కూడా జరగాలనేది నా ఉద్దేశము. కాబట్టి మీరందరూ కూడా 13వ తారీఖున కౌంటర్స్ వేయమని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇది వాదనలు జరిగాయి. మరి 13వ తేదీన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి, కౌంటర్ దాఖలు చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.